యష్ అనగానే అందరూ హీరో, పాన్ ఇండియా, కన్నడ హీరో, రాకింగ్ స్టార్ అని పిలుస్తుంటారు. కానీ యష్ అంటే ఫక్తు విలన్. ఈ మాట నేను అనటం లేదు. రాకీ భాయ్ చెప్తున్నాడు. దేశమంతా యష్ను హీరోగా చూస్తుంటే తనని మాత్రం విలన్గా చూసుకుంటున్నాడు కన్నడ స్టార్. హీరోయిజంను ఎలివేట్ చేయడంలో ఒక్కో హీరో ఒక్కో దారిలో వెళ్తుంటాడు. కానీ విలనిజంలో హీరోయిజం వెతుక్కుంటున్నాడు రాకీ భాయ్. కేజీఎఫ్ లో నటించాడు అంటే కథ బాగుండి ప్రశాంత్ నీల్ కోసం సినిమాలో నటించాడు అనుకున్నారంతా. కానీ యష్ ఇంట్రెస్ట్ ఇది. కావాలనే నెగటివ్ షేడ్ క్యారెక్టర్స్ ను వెతుక్కుంటూ వెళ్తున్నాడు రాకీ భాయ్. రామాయణ ప్రమోషన్స్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు యష్. తాను విలన్ రోల్స్ కు అయితే బాగా న్యాయం చేయగలను అనే నమ్మకంతోనే రామాయణలో రావణుడి పాత్రలో నటించినట్లు తెలిపాడు. దీంతో షాక్ అవ్వడం రాకీ భాయ్ ఫ్యాన్స్ వంతు అయింది. మంచి పాత్రలు చేసినా మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాను అంటున్నాడు యష్. కేజీఎఫ్, రామాయణ, టాక్సిక్ ఈ 3 చిత్రాల్లోనూ యష్ ప్రతినాయక ఛాయలు ఉన్న పాత్రలు ఎంచుకున్న సంగతి తెలిసిందే. 4000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణలో 4000 కోట్లు కేవలం నిర్మాణానికి ఖర్చు పెట్టడం లేదని, అందులో ప్రమోషన్ కూడా భారీ బడ్జెట్ ఉందని, ఆ కోణంలో నిర్మాత నమిత్ మల్హోత్రా సినిమా బడ్జెట్ ను రివీల్ చేశారని, అంతేకాదు 4000 కోట్లతో రామాయణ నిర్మాణం కావడం లేదని ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న యష్ చెప్పుకొచ్చాడు.